హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతపురిలో సూరయ్య కుటుంబం నివాసం ఉంటుంది. సూరయ్య భార్య కాంతం మరియు కొడుకు ప్రసాద్ పట్నంలో పనిచేస్తాడు. కోడలు ప్రియ అత్తమామలతోనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. సూరయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఏంట్రా సూరయ్య, ఈ సంవత్సరం మన వాళ్ళంతా మొక్కజొన్న పంట వేస్తున్నారంటగా, మరి నువ్వు ఏ పంట వేద్దాం అనుకుంటున్నావురా అని సూరయ్య స్నేహితుడు వీర్రాజు అడిగేసరికి, నేను కూడా అందరితో పాటే కదరా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంట్రా అని సూరయ్య అనేసరికి వీర్రాజు చిన్న చిరునవ్వు నవ్వి, సరేరా వీరా, చిన్న పనిపై వెళ్తున్నా, మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సూరయ్య నేరుగా సేటు దగ్గరకు వెళ్తాడు. ఏంటి సూరయ్య గారు, ఎప్పుడు లేనిది ఇలా వచ్చారు? ఏమీ లేదు సేటు, మీతో చిన్న పని పడింది. నాతోనా? ఏంటో చెప్పండి, ఇంకా ఆలస్యం ఎందుకు? అదే పంటకాలం వచ్చిందిగా, జొన్న పంట వేద్దాం అనుకుంటున్నా. మంచిదే కదండి, అందరూ ఈ సంవత్సరం అదే పంట వేస్తున్నారంట కదా. అవును, కానీ విత్తనాలకి డబ్బు సరిపోయేలా లేదు, అందుకే నువ్వేమైనా సర్దుతావేమో అని వచ్చాను. పంట చేతికి రాగానే ఇచ్చేస్తాను. అదేం పర్వాలేదులేండి, కానీ మీ కొడుకుకి పట్నంలో ఉద్యోగం కదా. అవును, కానీ వాడికి ఏవో అవసరాలు ఉంటాయి కదా, పైగా పట్నంలో ఖర్చులు కూడా ఎక్కువే. సరే అండి, అయితే ఈ డబ్బు తీసుకెళ్ళండి అని సేటు అనగానే, చాలా ధన్యవాదాలు, పంట రాగానే ఇచ్చేస్తాను అని చెప్పి సూరయ్య వెళ్ళిపోతాడు. సూరయ్య వెళ్ళిపోగానే సేటు తన మనసులో, సూరయ్య లాంటి మంచి వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం అని పాత జ్ఞాపకాలలోకి వెళ్తాడు. సేటు 4 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఈ గ్రామంలోకి అడుగు పెడతాడు. అనుకోకుండా అనారోగ్యం వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉండగా సూరయ్య పరిచయం అవుతాడు. సూరయ్య సేటుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 నెలల పాటు సేటుకి సేవలు చేస్తాడు. ఆ విషయం సేటు మనసులో ఉంటుంది. ఆ నమ్మకంతోనే సేటు ఎలాంటి ఆధారం లేకపోయినా సూరయ్యకు డబ్బు ఇస్తాడు. సూరయ్య ఆ డబ్బుతో విత్తనాలు కొని పంట వేస్తాడు. సూరయ్య మరియు అతని భార్య కాంతం, కోడలు ప్రియ ముగ్గురు కలిసి పొలంలో పనిచేస్తూ పంట పండిస్తారు. ఆ సంవత్సరం ఆ గ్రామంలో అందరి పంటలు చాలా బాగా పండుతాయి. మావయ్య, ఈ సంవత్సరం పంట బాగా పండింది కదా, బాగా దిగుబడి వస్తే మన కష్టాలు తీరుతాయి. అవునండి, సేటు డబ్బు కూడా తిరిగి ఇచ్చేయచ్చు. అవును కాంతం, ఇంకో 2 రోజులలో పంట చేతికి వస్తుంది, వెంటనే అమ్మితే చాలా లాభాలు చూడొచ్చు అని మాట్లాడుకుని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలా 2 రోజులు గడుస్తాయి. పంట అంతా కోసి అమ్మకానికి సిద్ధం చేసుకుంటాడు సూరయ్య. కాంతం, రేపు ఉదయాన్నే బజారుకు వెళ్ళి పంట అమ్మకానికి పెట్టాలి. సరేనండి, నేను ఉదయాన్నే మీకు క్యారేజ్ కడతాను అని మాట్లాడుకుని ప్రశాంతంగా పడుకుంటారు. సూరయ్య మర్నాడు ఉదయం ఎడ్ల బండులలో బజారుకు బయలుదేరతాడు. ఏంటండి, బస్తా ధర ఎలా పలుకుతుంది? బస్తా ధర 1500గా ఉందండి. ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడినట్లవుతుంది సూరయ్యకి. అదేంటండి, ఇలా అయితే మనకి పెట్టుబడి కూడా రాదు కదా. అవునండి, ఇంకా మనం ఏం చేస్తాంలేండి అని పక్క రైతు అనేసరికి సూరయ్య ఆలోచనలో పడతాడు. ఇదేంటి, ఇంత తక్కువ ధరకు అమ్మితే సేటుకి ఇవ్వాల్సిన డబ్బు కూడా రాదు. ఏదైతే అదే అవుతుంది, నా పంటను ఇంటికి తీసుకెళ్లటమే ఉత్తమం అని మనసులో అనుకుని పంటతో తిరిగి ఇంటికి బయలుదేరతాడు. చాలా దిగులు ముఖంతో ఇంటికి చేరతాడు. సూరయ్యను అలా చూసి భార్య కాంతం మరియు కోడలు ప్రియ కంగారు పడిపోతారు. ఏంటత్తయ్య, మావయ్య దిగులుగా ఉన్నారు, ఈ సంవత్సరం పంట బాగానే పండింది కదా. ఏమో కోడలా, వస్తున్నారు కదా, ఏమైందో ఆయనే చెప్తారులే అని అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సూరయ్య దిగులు ముఖంతో లోపలికి వస్తాడు. ప్రియ మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది. ఇంతలో కాంతం, ఏమైందండి, ఎందుకు ఇంత దిగులు అని భార్య కాంతం అడిగేసరికి సూరయ్య బజారులో జరిగినదంతా భార్య కోడలతో చెప్తాడు. అది విన్న ప్రియ, ఇంతేగా మావయ్య, నా దగ్గర మంచి ఉపాయం ఉంది, దాంతో మనం రెట్టింపు లాభాలు పొందవచ్చు అని ప్రియ అనేసరికి, ఏంటి కోడలా,
ఆ ఉపాయం అని కాంతం అడిగేసరికి ప్రియ తన ఉపాయాన్ని అత్తమామలకు చెప్తుంది. ప్రియ చెప్పిన ఉపాయం విన్నాక కొండంత బరువు తగ్గినట్లు అనిపిస్తుంది సూరయ్యకి. ప్రియ ఉపాయం ఆ ఇంటిని సంతోషంలో ఉంచింది. ఇంతకీ ప్రియ ఇచ్చిన ఉపాయం ఏమై ఉంటుందంటారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం.